హాయ్ ఫ్రెండ్స్, మీరు డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అసలు డ్రైవింగ్ మీద అవగాహన లేని వాళ్ళు కూడా కంపల్సరీ 100%లో 70% నడిపే గల కెపాసిటీ వాళ్ళలోన నమ్మకాన్ని నేను తెప్పించాను ఫ్రెండ్స్. ఓకే, ఇంకా ఆలోచన చేయకుండా మనం డ్రైవింగ్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మొదటగా మీరు చూసినారు కదా, మామూలుగా ఇలా కార్లో కూర్చున్న తర్వాత ఇలా ఉంటుంది. ఇది అందరు తెలిసిన విషయమే. మెయిన్ మ్యాటర్ ఫ్రెండ్స్, దీని కింద ఇక్కడ చూసారు కదా, లెఫ్ట్ సైడ్ ఉండేది క్లచ్, సెంటర్లో ఉండేది బ్రేకు, రైట్ సైడ్ ఉండేది లాస్ట్ ఎక్సిలేటరు. ఇవి కంపల్సరీ ఫ్రెండ్స్. బండిని కంట్రోల్ చేయాలంటే ఇవి తెలుసుకోవాల్సిందే. ఇది లెఫ్ట్ సైడ్ది లెఫ్ట్ లెగ్, కంపల్సరీ క్లచ్ని యూజ్ చేయడానికి మాత్రమే ఈ లెఫ్ట్ లెగ్. ఈ రైట్ లెగ్ మటుకు బ్రేకు, ఎక్సిలేటరు, ఈ రెండు. ఇప్పుడు నేను చూపిస్తాను కదా ఫ్రెండ్స్, కాల్ని ఎలా చూపిస్తున్నానో కంపల్సరీ సెంటర్ పాయింట్ అనేది రైట్ లెగ్ పెట్టుకుని ఉండాలి. ఎందుకంటే ఏదైనా ట్రాఫిక్లో అడ్డం వస్తే ఇలా బ్రేకు వేయడానికి, ఒకవేళ ముందుకు వెళ్ళాలనుకుంటే ఎక్సిలేటర్ ఇలా తొక్కడానికి. అంటే సెంటర్ పాయింట్ బ్రేకు, ఎక్సిలేటరు ఇలా ఉండాలి. మీరు ట్రాఫిక్లో కూడా చాలా ఈజీగా నడపగలరు. సెంటర్ పాయింట్ అంటే లెగ్గుని ఇలా సెంటర్ పెట్టుకోవాలి. బ్రేకుకి ఎక్సిలేటర్కి మధ్యలో సెంటర్ పెట్టుకుంటే చాలా ఈజీ ఫ్రెండ్స్ ఇలా మార్చుకోవడానికి. ఈ లెఫ్ట్ లెగ్ మటుకు కంపల్సరీగా క్లచ్ని మాత్రమే యూజ్ చేసుకోవడానికి పనికొస్తుంది. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్, ఇది క్లచ్, బ్రేకు, ఎక్సిలేటర్. నెక్స్ట్ బండి కంట్రోల్, స్టీరింగ్ ఎప్పటికైనా గమనించాలి ఫ్రెండ్స్. ఇది సెంటర్ పాయింట్, ఇది మటు కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఇది సెంటర్ పాయింట్ స్టీరింగ్. అంటే సెంటర్గా ఇలా ఉంది అంటే మనకు ఫ్రంట్ గాన్లు కూడా స్టడీగా ఉంటాయి, అంటే చక్కగా స్ట్రైట్గా వెళ్ళిపోయేటట్టు ఉంటాయి. ఇది మనం ఎలా తిప్పుతుంటే అలా స్టీరింగ్ తిరుగుతుంది. ఇది అందరూ తెలిసిన విషయమే. కానీ కంపల్సరీ అనేది కంట్రోలింగ్ ఇది స్టీరింగ్. చెయ్యి ఇలా సెంటర్ పాయింట్ పెట్టుకోండి. సింగిల్ హ్యాండ్తో నడపడం నేర్చుకోండి. చాలా వరకు రెండు చేతులతో నడపడానికి ట్రై చేస్తున్నారంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎందుకంటే ఇప్పుడు పవర్ స్టీరింగ్లు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. పవర్ స్టీరింగ్లు ఉన్నంత వరకు మనకు సింగిల్ హ్యాండ్తోటే నడపగలము, ఏం పర్లేదు. మనది ఇదేం లారీ, బస్సు, ట్రాక్టర్ కాదు రెండు చేతులతో నడపడానికి. ఇది ఓన్లీ కారు, పవర్ స్టీరింగ్ కార్లు ఇప్పుడు చాలా వచ్చాయి. ఇలా స్టీరింగ్ చాలా సింపుల్గా చూసారు కదా, ఒక్కసారి గమనించండి. ఇది చూడు, వేలుతోటి ఇలా తిప్పుతుంటే తిరుగుతుంది స్టీరింగ్. వేలు చాలు. పవర్ స్టీరింగ్కి పవర్ అలా ఉంటుంది అనమాట. అందుకే రెండు చేతులతో ఎప్పుడు నేర్చుకోదండి. సింగిల్ చేతితోటే ఇలా సెంటర్ పాయింట్ పట్టుకోండి. ఎందుకంటే ఇలా సెంటర్ పాయింట్ పట్టుకుంటే ఈ వేలు ఉంది కదా, హారన్ కొట్టడానికి చాలా ఈజీగా వస్తుంది. స్టీరింగ్ ఆ సైడ్కి ఈ సైడ్కి తిప్పడం చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకు ఇది ఒక చిన్న టెక్నిక్. రెండు చేతులతో నడపొద్దండి. ఎప్పటికైనా పవర్ స్టీరింగ్ అనేది సింగిల్ హ్యాండ్ తోటే నేర్చుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వచ్చేసి గేర్ రాడ్. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. ఆర్ అంటే రివర్స్. అందరు తెలిసినది, ఇది కొత్తగా తెలియనిది ఏం లేదు. ఓకే ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ గేర్ వేయాలనుకున్నప్పుడు క్లచ్ కంపల్సరీ యూజ్ చేయాలి ఫ్రెండ్స్. క్లచ్ను తొక్కిన తర్వాతనే ఫస్ట్ గేర్ వేయాలనుకుంటే ప్యాసింజర్ సైడ్, అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్, ఆ సైడ్ ఇలా దొబ్బి పైకి ముందుకు ఇలా దొబ్బారంటే ఫస్ట్ గేర్ పడుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ గేర్ ఓకేనా? సెకండ్ గేర్ వచ్చేసి అదే పొజిషన్లో లెఫ్ట్ సైడ్కే దొబ్బి అదే పొజిషన్లో చేంజ్ చేయకుండా ఇలా కిందికి అన్నారంటే సెకండ్ గేర్ ఫ్రెండ్స్. సెకండ్ గేర్ ఇది చాలా ఈజీ. థర్డ్ గేర్ ఇంతకన్నా ఈజీ ఫ్రెండ్స్. థర్డ్ గేర్ ఏం లేదు, ఇలా పట్టుకొని రెండు వేళ్ళతోటి ఇలా పట్టుకొని ఇలా దొబ్బుకుంటూ వెళ్ళారంటే న్యూట్రల్ అయిపోతుంది. అలానే దొబ్బినారంటే థర్డ్ గేర్ పడుతుంది. ఇది అన్ని గేర్ల కన్నా చాలా ఈజీ గేర్ ఫ్రెండ్స్. థర్డ్ గేర్ మటుకు చాలా ఈజీ. ఫోర్త్ గేర్ వచ్చేసి ఆ సైడ్ ఈ సైడ్ తిప్పకుండా డైరెక్ట్ స్ట్రైట్ వచ్చేయాలి. ఇలా స్ట్రైట్ వచ్చేసిందంటే ఇది ఫోర్త్ గేర్ ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? థర్డ్ తర్వాత ఇది ఫోర్త్ తర్వాత ఫిఫ్త్ గేర్ వేయాలనుకున్నప్పుడు కంపల్సరీ ఇలా ఫ్రంట్కి అనుకుంటే న్యూట్రల్ అయిపోతుంది కదా. అప్పుడు మన డ్రైవింగ్ సీట్ సైడ్ అంటే మన సైడు ఇలా దొబ్బుకొని ఇలా వేసారంటే ఫిఫ్త్ గేర్ పడింది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ రివర్స్ చేయాలనుకున్నప్పుడు కంపల్సరీ న్యూట్రల్ చేసుకోవాల్సిందే. న్యూట్రల్ చేసుకొని మళ్ళీ మన సైడ్ దొబ్బుకొని ఇలా రివర్స్ చేసుకున్నారంటే ఓకేనా ఫ్రెండ్స్? ఏ స్పీడ్లో ఏ గేర్ వేస్తే బండి స్మూత్గా వెళ్తుంది అనే దాని గురించి చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా? ఫస్ట్ గేర్ వేసిన తర్వాత
ఇలా ఫస్ట్ గేర్ వేస్తాం కదా ఫ్రెండ్స్, ఇది బండి ఎంత అప్పునా కూడా చాలా ఈజీగా సింపుల్గా ముందుకు వెళ్ళిపోతుంది అనమాట, ఇబ్బంది లేకుండా. సెకండ్ గేర్ వేసేటప్పుడు మినిమము స్పీడు 20 దాటిండాల. 20 అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, 10 తర్వాత 20కి వచ్చిన తర్వాత ఈజీగా సెకండ్ గేర్ వేసారంటే కాస్త బండికి పికప్ అనేది పెరిగింటుంది కాబట్టి మూమెంట్ వస్తుంటుంది అనమాట సెకండ్ గేర్ వేసిన తర్వాత. ఓకేనా. థర్డ్ గేరు అంటే మీకు చిన్న టెక్నిక్ చెప్తున్నాను అంతే. ఇది థర్డ్ గేరు 30 లేదంటే 40 ఈ 2 పొజిషన్లు ఉన్నప్పుడు 30 అన్నా 40 అన్నా వెళ్ళేటప్పుడు థర్డ్ గేర్ కంపల్సరీ వేసుకోవాల్సిందే ఫ్రెండ్స్. ఎందుకంటే బండి కాస్త మూమెంట్ ఫాస్ట్ ఉంటుంది కాబట్టి వేసుకోవాల్సిందే. ఇంకా నెక్స్ట్ ఫోర్త్ గేర్ వేయాలంటే మినిమము 50 అన్నా 60 అన్నా అంటే 50 అన్నా 60 అన్నా ఆ స్పీడ్లో వెళ్ళేటప్పుడు ఫోర్త్ గేర్ వేసుకోండి, ఏం పర్లేదు. ఎందుకంటే బండి పికప్ ఉంటుంది కాబట్టి ఆ స్పీడ్లో ఫోర్త్ గేరు కంపల్సరీ ఈజీగా బండిని లాగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఫిఫ్త్ గేర్ వేయాలనుకున్నప్పుడు కంపల్సరీ 70 దాటిండాల. ఇది మటు కంపల్సరీ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు చెప్పినట్టు కాదు, ఇది ఫిఫ్త్ గేరు కంపల్సరీ 70 పైగా వెళ్ళాలి. అంటే 70 దాటి 80 ఆ మూమెంట్లో వెళ్ళేటప్పుడు ఫిఫ్త్ గేర్ కాస్త ఎక్సిలేటర్ని కాస్త తొక్కి ఫిఫ్త్ గేర్ వేసారంటే ఇంకా చాలు ఫ్రెండ్స్. ఓకే, ఫాస్ట్ మటుకు చాలా వెళ్ళిపోతుంది. మనకి డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత మీ ఇష్టం, ఎంత ఫాస్ట్ వెళ్ళాలనుకుంటే అంత ఫాస్ట్ వెళ్ళొచ్చు. కానీ ఎక్కువ మంది చాలా ఫాస్ట్ నడపొద్దని ఫ్రెండ్స్. ఎందుకంటే మినిమం 80-100 అంత లోపల నడపండి. మరీ ఎక్కువ నాకు డ్రైవింగ్ వచ్చు కదా అని ఎక్కువ ఫాస్ట్ నడపకండి. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, ఇంకా నెక్స్ట్ మీరు మూమెంట్ ఎక్కడ నిలబెట్టిన తర్వాత బండి పార్కింగ్ చేయాలా అనుకునే మూమెంట్లో రివర్స్ చూపించాం కదా, రివర్సు ఇలా వేసిన తర్వాత వెనక్కి కూడా స్పీడ్ కొట్టొచ్చు కానీ కంట్రోలింగ్ అనేది ఉండదు ఫ్రెండ్స్. చాలా జాగ్రత్త నడపాలి రివర్సు. ఎప్పటికైనా ఇక్కడ మనకి ఇలా కెమెరా కనిపిస్తుంది కదా, ఈ కెమెరాలో రివర్స్ కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్నాయి గ్రీన్, ఇవి బాడీ ఫ్రంట్ టైర్లకు సంబంధించినది ఫ్రెండ్స్. ఓకేనా. ఇక్కడ చూడండి, ఈ సైడ్ చూడండి, కారు మొత్తం కనిపిస్తుంది. అంటే ఈ సైడు వెనక పక్క 2 గ్రీన్ కలర్ ఉన్నాయి, ఫ్రంట్ సైడ్ ఒక గ్రీన్ ఉంది కదా, ఇలా మనకు బండి క్లియర్ కనిపిస్తుంది. అలా ఫ్రంట్ బ్యాక్ సైడ్ చూడడమే కాకుండా సైడ్ మిల్లర్లు కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ సైడ్ మిల్లర్లో చూసుకున్నారంటే ఇలా బండి సైడ్కి తగలకుండా మనకి కవరప్ చేసుకోవడానికి ఈ సైడ్ మిల్లర్లు. ఓకేనా ఫ్రెండ్స్. ఇది రైట్ సైడు, ఇది లెఫ్ట్ సైడు. ఇది కార్ బ్యాక్ సైడ్ మాత్రం ఇది పనికొచ్చేది. ఓకేనా ఫ్రెండ్స్. కార్ బ్యాక్ సైడ్ నడిపేటప్పుడు కంపల్సరీ సైడ్ మిల్లర్లు కూడా చూసుకోవాలి. ఎందుకంటే బ్యాక్ మాత్రం కనపడకుండా ఉంటుంది. ఇది బ్యాక్ సైడ్ మాత్రం చూస్తే కనపడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. అలాగనే బండి సైడ్లు కూడా తగలకుండా చూసుకోవడానికి ఈ సైడ్ మిల్లర్లు అనేది కంపల్సరీ ఫ్రెండ్స్. ఇది మటు కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఈ సెంటర్ మిల్లర్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ సెంటర్ మిల్లర్ అనేది ఏం లేదు ఫ్రెండ్స్, మనము హైవేలో లాంగ్ వెళ్ళేటప్పుడు చూసుకోవడానికి కదా బ్యాక్ సైడ్ ఎవరు వస్తున్నారు ఏమి అనేది. ఇది దూరం ఉండేది కూడా చాలా దగ్గరగా కనపడుతుంటాయి ఫ్రెండ్స్ ఈ సెంటర్ మిల్లరు. ఈ సైడ్ మిల్లరు మెయిన్ మనకి. ఈ సైడ్ మిల్లరు కంపల్సరీ ఎంత దూరంలో వస్తుంది అనేది అర్థమైపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ హ్యాండ్ బ్రేక్. ఇది హ్యాండ్ బ్రేక్ చాలామందికి తెలియదు అనుకుంటే, ఇది డ్రైవింగ్ మోటార్ ఫీల్డ్ టచ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది అర్థమైపోతుంది. ఇది హ్యాండ్ బ్రేక్ ఫ్రెండ్స్. ఈ హ్యాండ్ బ్రేక్ కంపల్సరీ ఓపెన్ చేయాలనుకుంటే ఈ సిల్వర్ కలర్ది ఉంది కదా ఫ్రెండ్స్, ఈ బటన్ని ప్రెస్ చేయాల్సిందే. ఈ బటన్ని ఇలా ప్రెస్ చేస్తే ఇలా లోపలికి ప్రెస్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలా కిందికి అన్నారంటే హ్యాండ్ బ్రేక్ ఓపెన్ అయిపోతుంది. ఈ హ్యాండ్ బ్రేక్ ఓపెన్ చేసేది మనకు కంపల్సరీ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. కంపల్సరీ మన బ్రేకుని టచ్ చేసే ఉండాలి. బ్రేకుని కంపల్సరీ మన లెగ్గుతోటి టచ్ చేసే ఈ హ్యాండ్ బ్రేక్ ఓపెన్ చేయాలి. ఎందుకంటే హ్యాండ్ బ్రేక్ మనం బ్రేక్ మీద టచ్ చేయకుండా హ్యాండ్ బ్రేక్ తీసామంటే ఒకవేళ అప్లో ఉండొచ్చు, కారు డౌన్లో ఉండొచ్చు, చెప్పలేమన్నమాట. హ్యాండ్ బ్రేక్ తీస్తుంటేనే ముందుకుంటే ముందుకు వెళ్ళిపోతుంది, వెనుక్కుంటే వెనక్కి వెళ్ళిపోతుంది. అందుకు ఫ్రెండ్స్, అందుకే బ్రేక్ మీద కంపల్సరీ కాలు టచ్ చేసి పెట్టి ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా.